నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, ఆములు అణచి అధికారులను అనముల చేసిన నీవు, ఆములు అణచి అధికారులను అనముల చేసిన నీవు, అసాధ్యమైనది
ఆరాధనా స్తుతి ఆరాధనా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడా, మీకు వందనాలయ్యా. రాజా, స్తుతిలోని శక్తిని మేము అనుభవించటానికి సహాయము చేయండి. మీ ఆత్మచేత నింపండి. ప్రతి బలహీనతను దూరం చేసి మీ సిలువ చాటును మరుగు చేసుకొని భద్రము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. ఈ యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 11వ అధ్యాయము మొదటి వచనము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వాటిని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపండి. రాజా, మా అందరికీ కావలసిన మాటలు వినిపించండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నేటి ఆదివారం, అదే రీతిగా మరుసటి ఆదివారం 15వ తారీఖు, పై ఆదివారం 22వ తారీఖు, ఆ తర్వాత 25వ తారీఖున క్రిస్మస్ ఆరాధన. వీటన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను, ఆ రీతిగా ఉన్న ప్రవచనాలను, అనేక విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మెట్టుకు ఈ రోజున యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా రాబోయే మెస్సయ్య గురించి, యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి ఆయన చేస్తున్న ప్రవచనాలు అనేకం కూడా ఇదే ప్రవచన గ్రంథమైన యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపే, దాదాపుగా 600 సంవత్సరాలకు మునుపే ఆయన పుడతాడు అని యెషయా ప్రవచించాడు. అదే రీతిగా ఈ ప్రవచనంలో కూడా మనం చూడగలిగితే రెండు విషయాలు చూడండి. మొదటి వాక్యంలోనే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటున్నాడు. అంటే యెషయి మొద్దు, అలాగే చిగురు. వాస్తవానికి మొద్దుగా మారిపోవాలి అంటే ఒక చెట్టు నరికివేయబడాలి. చెట్టు నరికివేయబడ్డాక, అది భూమి నుంచి పెకలించబడ్డాక, అది ఎండిపోయి ఎలాగ మారుతుంది? మొద్దులాగా మారుతుంది. అదేంటి?
ఈ యెషయి కుటుంబము లేదా యెషయి వంశము, యెషయి అంటే ఇక్కడ దావీదు యొక్క తండ్రి, అంటే దావీదు కుటుంబం లేదా దావీదు వంశం. మరి యెషయి వంశము ఆ రీతిగా మొద్దుగా మారటం ఏంటి అన్న సందేహం మనకి కలుగక మానదు. గమనించగలిగితే ఆ యెషయి కుటుంబము నిర్వీర్యమైపోవటం, ఆ తరువాత అది చిగురించబడి ఫలింపులోనికి రావటం, ఈ రెండు విషయాలు కూడా ఈ ప్రవచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచనము అక్షరాల యేసుక్రీస్తు ప్రభువారి జనన విధానములో మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ ప్రవచన యొక్క నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యెషయి వంశం నుండి దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజుగా ఎన్నుకున్నాడు. సమూయేలు ప్రవక్త అతన్ని అభిషేకించాడు. యెషయి కుమారులను గనక మనం చూడగలిగితే 6 కుమారులు ఉన్నప్పటికీ 6 కాదని దేవుడు సమూయేలుకు చూపించింది ఎవరినంటే దావీదును, 7వ వాడు, ఆఖరివాడు, అందులోనూ గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెలు కాచుకోవటం అంటే ఆ రోజుల్లో ఎందుకు ఉపయోగకరంగా లేకపోతే ఆ వ్యక్తిని గొర్రెలు గాయటానికి పంపిస్తారు. ఎలా చెప్తావు నువ్వు ఈ మాట అని నువ్వు అనొచ్చు. గమనించండి, దావీదు యొక్క అన్నలందరూ ఎక్కడున్నారు? సైన్యంలో ఉన్నారు. అంటే వాళ్ళు యుద్ధంలో వాళ్ళకి నేర్పరితనం ఉంది. వాళ్ళు యుద్ధ వీరులు, అంటే వాళ్ళు దేశాన్ని రక్షించడానికి పనికొచ్చేవారు. కానీ ఇక్కడ బహుశా దావీదుల నేర్పరితనం లేదని వారు గ్రహించారో, ఇంట్లో వాళ్ళు అనుకున్నారో, మొత్తానికి దావీదును మాత్రం గొర్రెల కాపరిగానే ఉంచేశారు. అంటే ఎన్నిక లేని వాడిగానే ఉంచేశారు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? నేర్పరితనము ఉన్న 6 కాదు, కానీ ఎన్నిక లేని దావీదునే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా అభిషేకించాడు. ఈ మాటను బట్టి మనమేమనుకుంటామంటే ఎందుకు పనికిరానోడు సేవకు పనికి వస్తాడని అనుకుంటాం కదా అని అనుకుంటాం మనం. అందుకనే పనికి రాకుండా చేస్తాం. పిల్లల్ని ఎప్పుడు పనికి రాకుండా చేస్తామో తెలుసా? దాచి పెడితే ఆడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఆడు అరే బుడ్డిగా నువ్వు తినరా అని అందరిది లాక్కొచ్చి ఆడికి పెట్టారనుకో, అందరూ బాగుపడతారు, ఈడు దరిద్రుడు అయిపోతాడు. అది అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంటింగ్ అంటే మామూలు విషయం కాదు. కోర్స్ మీకేమనిపిస్తుంది అంటే చెప్తాకు నువ్వేం సరిపోతావురా అన్నట్టు అనిపిస్తుంది. అది కాదు విషయం. గమనించండి, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఆఖరిగా దావీదునే ఎన్నుకున్నాడు. 6 మరి నేర్పరులు, యుద్ధ వీరులు, వారిని ఎన్నుకోలేదు. అంటే తలాంతులు ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకోవడం అంటే అక్కడ విషయం అది కాదు. దేవునికి కావాల్సింది యథార్థత. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది అది. అంతేగాని దేవుడికి కావాల్సింది ఇలాంటి వాళ్ళని కాదు అర్థం. వాస్తవానికి ఈ విచక్షణ మనకి తెలియకపోవటం కారణంగా మనమేమనుకుంటామంటే ఏదో దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆ విధానంలోకే మనం పిల్లల్ని నెట్టేస్తూ ఉంటాం. గమనించండి, ఎప్పుడైనా దేవుడు దీవించాలే తప్ప మనం ఏదో ప్రయాసపడి వాళ్ళ చుట్టూ ఒక డబ్బుతో ఒక బౌండరీ వాల్ కడదాం, వాళ్ళ చుట్టూ ఒక కృష్ణలంక పక్కన ఒకటి ఉంది చూడు, ఏమంటారు దాన్ని? రిటైనింగ్ వాల్. కృష్ణానది నీళ్లు కృష్ణలంకలోకి రాకుండా ఎంత ఎత్తు కట్టారు? అది 20-30 అడుగులు ఎత్తు రిటైన్. అలా కడదాం మన పిల్లల చుట్టని మనం అనుకుంటాం. కాదు, దేవుడు చూడాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు దీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు దావీదుని ఎవరు చూశారు? దేవుడే చూశాడు. గమనించండి, సమూయేలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాడు. ఇతను ఎత్తుగా ఉన్నాడు కదా, ఇతను బలంగా ఉన్నాడు కదా, ఇతను చూస్తేనేమో సూర్యుడిలాగా కనపడుతూ ఉన్నాడు అని అన్నదమ్ములు అందరి దగ్గరికి, యెషయి కుమారుల్లో మొదటివాడు మొదలుకొని మిగతా వాళ్ళ దగ్గరికి ఒకరి తర్వాత ఒకరి దగ్గరికి వెళ్తుంటే, నేను కోరుకున్నది ఇతన్ని కాదు అంటున్నాడు దేవుడు సమూయేలు ప్రవక్తతో. కానీ వీళ్ళు మాత్రం అసలు మాస్టర్ పీస్ ఎక్కడో ఉంది గొర్రెలు కాసుకుంటా, దాన్ని బయటకు తీసుకురావట్లేదు వీళ్ళు. దావీదుని బయటికి పిలవట్లా. లేదులేండి ఎక్కడో ఉన్నాడులేండి అంటున్నారు. కానీ సమూయేలు అతన్ని కూడా పిలవండి. అతను పిలిచిన తర్వాత సమూయేలు విన్న మాట ఏంటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే.
గమనించండి, ఆయన కోరుకోవాలి. ఉమ్. మనం కోరుకోవటం కాదు. ఎవరు కోరుకోవాలి? ఆయన కోరుకోవాలి. అప్పుడు ఆయన చిత్తం ఏంటో మనకు అర్థమవుద్ది. ఆయన సార్వభౌమాధికారానికి మనం అప్పచెప్పుకుంటాం. అప్పుడు దేవుడు ఆశీర్వదించే విధానము అసలు మన ఊహలకు అందదు, అంతే. కాబట్టి దావీదును ఆ రీతిగా నియమించాడు రాజుగా. నియమించి దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏంటో చూసారా? ఇందాక మనం 132వ కీర్తనలో ఒక మాటను చదువుకున్నాం కదా. 11వ చరణము 12వ చరణంలో చూడగలిగితే, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. ఇది ఎవరికి ఇస్తున్న వాగ్దానం? దావీదుకు దేవుడిస్తున్న వాగ్దానం. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడలా నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడలా. గమనించండి, పైన వాగ్దానం బాగానే ఉంది, దానికి షరతులు కింద ఉన్నాయి కదా. పైన బాగానే ఉంది ప్రామిస్ కార్డు, కానీ కింద కండిషన్స్ అప్లై అంటున్నాడు. గమనించండి, ఏంటవి? నీ కుమారులు ఎవరో? దావీదు తర్వాత రాబోయే సంతానము నా నిబంధనను గైకొనిన ఎడలా నేను వారికి బోధించు నా శాసనము వారు అనుసరించిన ఎడలా వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. సత్య ప్రమాణము. దేవుడు దావీదుతో ఈ వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. కాబట్టి ఆయన మాట తప్పనివాడు. ఇదేంటి, చాలా విరుద్ధంగా అనిపిస్తుంది కదా. దావీదుకి ఇవ్వబడిన వాగ్దానం అయితే ఇది, దేవుడు దావీదుతో చేసిన ప్రమాణం అయితే ఇది. కానీ ఇక్కడ యెషయి ప్రవచిస్తున్న మాట వేరు. ఏమంటున్నాడు? యెషయి మొద్దుగా మారిపోతుంది. మారిపోవాలి అంటే యెషయి వంశము నిర్వీర్యం అయిపోవాలి, అంతరించిపోవాలి. ఇక అందులో నుంచి రాజులు ఎవరో రాకూడదు. గమనించండి, వాస్తవానికి దేవుడు మాట తప్పేవాడా? కాదుగా. ఆయన మాట నెరవేర్చేవాడు. ఏ రీతిగానైనా సరే తన ఆధీనంలోనికి మనిషిని తీసుకొని వచ్చి, తన చిత్తంలోనికి మనిషిని తీసుకొని వచ్చి ఆయన చేయదలిచిన పని ఖచ్చితంగా ఆయన చేస్తాడంతే. హల్లెలూయా. గమనించండి, అది ఎవరు ఆపుదాము అనుకున్నా అది ఆగేది కాదు. ఇక్కడ రాబోయే మెస్సైను గురించి బహుశా ఆనాటి ప్రపంచం అంతా ఎదురు చూస్తూనే ఉంది. ఇక్కడ ప్రవచనాలు కూడా కనపడుతూనే ఉన్నాయి. ప్రతి ప్రవక్త మెస్సయ్య పుడతాడు, ఆయన ఈ రీతిగా ఉంటాడు, ఆయన శక్తిమంతుడుగా సార్వభౌమాధికారిగా ఆయన ఉంటాడు అని ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటే, గమనించండి, ఇక్కడ చూడగలిగితే ఈ ప్రవచనంలో మరొక కోణం ఏంటంటే యెషయి వంశము మొద్దుగా మారిపోవటం. వాస్తవానికి యోధా రాజులు చేసిన అవిధేయతను బట్టి, వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్న కారణంగా వాళ్ళందరూ కూడా కాలక్రమేణా, దావీదు రోజుల్లో కాదు, కాలక్రమేణా ఏమైపోయారంటే అషూరు సామ్రాజ్యానికి బానిసలుగా, బబులోను వారి చేతి కింద బానిసలుగా, ఆఖరుగా తర్వాత రోజుల్లో అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టే సమయానికి రోమా ప్రభుత్వం చేతుల్లో బానిసలుగా మిగిలిపోయారు. అంతేగాని వాళ్ళు రాజులుగా లేరు. గమనించండి, అంటే ఇప్పుడు యెషయా ప్రవక్త చెప్పిన ఈ మాట ఏది? యెషయి మొద్దుగా మారటం కదా. యెషయి మొద్దుగా మారటం అంటే యెషయి వంశము నిర్వీర్యం అయిపోవటం అనేది జరిగిందా? ఈ ప్రవచనం నెరవేరింది. గమనించండి, ఇశ్రాయేలీలకి ఆఖరి రాజు అంటే వీళ్ళు అషూరు రాజ్యం చేతికి అప్పగింపబడక మునుపు ఉండే ఆఖరి రాజు ఎవరంటే యెహోయాకీము. ఈ యెహోయాకీము తర్వాత ఇంకా రాజులు లేరు ఇశ్రాయేలు వాళ్ళకి. ఎందుకని? వీళ్ళే బానిసలుగా వెళ్ళిపోయారు. కొంతకాలం అషూరు వాళ్ళ చేతి కింద, కొంతకాలం బబులోను చేతి కింద. బబులోను అనే పాటికి మనకి ఎవరు గుర్తొస్తారు? నెబుకద్నెజరు కదా. అలాగా బానిసలుగా తీసుకువెళ్ళబడిన వాళ్ళే కదా ఈ దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు. వీళ్ళెవరు? యూదు పిల్లలు, వీళ్ళందరూ యవనస్తులు.
గమనించండి. ఆ రీతిగా ఏమైపోయారు వీళ్ళు? పరదేశులు అయిపోయారు, అనాథలైపోయారు. గమనించండి, ఇర్మియా గ్రంథంలో మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ఇలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. గమనించండి, యూ షుడ్ బికమ్ ఏ వాయిస్ ఫర్ ది హెల్ప్లెస్ కదా. నిస్సహాయులకి నువ్వు ఒక గొంతు అవ్వాలి, నీ గొంతు వినపడాలి కదా. దయ్యం ఏమంటది? నువ్వు మాట్లాడటానికి వీల్లేదా అంటది, వాక్ స్వాతంత్రం తీసేస్తుంది కదా. అర్థమవుతుందా? అందుకని వాళ్ళు సోషల్ మీడియాలో ఎంతైనా తిట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, కానీ సువార్త ప్రకటించకూడదు అంటది అది. అర్థమవుతుందా మీకు? నువ్వు విడిపిస్తానికే కదా నువ్వు వచ్చింది కదా. గత వారం కూడా మనం అసలు ఆ ఉపవాసం అంటే ఏమనుకున్నాం? కట్టబడిన వాళ్ళని విడిపించటమే కదా కదా. ఇక్కడ కూడా మనం చేయవలసిందేంటి? దోచుకొనబడవానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రి లేని వారనైనను విధవరాండ్రనైనను బాధింపకుడి. గమనించండి, పరదేశులు ఉంటారా? పరదేశులు ఎవరు? మనందరం పరదేశులమే కదా. మనందరం పరదేశులమే. నాది ఎక్కడ కాదు, ఎక్కడో. ఆమెది ఎక్కడ కాదు, మంటాడా ఎక్కడో. మనందరం ఎక్కడికి వచ్చాం? అది ఇక్కడ మనం పరదేశులం. మనమేమనుకుంటాం? మేమే స్థానికులం అనుకుంటాం మనం కదా. పరదేశులను ఏం చేయాలి? బాధ పెట్టకూడదు. ఇంకెవరిని బాధ పెట్టకూడదు? తండ్రి లేని వారిని బాధ పెట్టకూడదు, విధవరాండ్రను బాధ పెట్టకూడదు. మరి వాళ్ళు బాధ పెడితే దీనికి సమాధానం లేదా? ఏంటి నవ్వుతున్నారేంటి? దానికి సమాధానం లేదా? విధవరాండ్రను బాధ పెట్టకూడదు, విధవ వేషాలు వేసే విధవరాండ్రని కూడా బాధ పెట్టకూడదు. ఏం చేస్తాం మరి? క్షమించి వెళ్ళిపోవటమే. వారికి ఉపద్రవము కలుగజెయ్యకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. కానీ యెహోయాకీము చేసింది ఏంటంటే ఇదే. యెహోయాకీము అచ్చంగా ఇదే చేశాడు. ఇశ్రాయేలుని తెగ బాధ పెట్టాడు. అంతకుముందు వరకు పరిపాలించిన గొప్ప రాజులు ఉన్నారు, మంచి రాజులు ఉన్నారు, కానీ యెహోయాకీము అంత దుర్మార్గుడు లేడు. ఆ తర్వాత రోజుల్లో మరి యెహోయాకీము అయిపోయిందిగా పరిస్థితి. యెహోయాకీము కుమారుడు లేదా కొడుకు కోన్యా అవ్వచ్చు కదా రాజు అంటే. కోన్యా రాజు అవటానికి లేదు. గమనించండి, కోన్యా ఆ తర్వాత రోజుల్లో మరి వీళ్ళందరినీ, అషూరు వారిని కానీ బబులోను వారిని కానీ ఏదైనా చేసి రాజ్యాన్ని బయటకు తీసుకురావచ్చు కదంటే అతను కూడా ఏమీ పట్టించుకోలే. కారణంగా యెషయి ఏమైపోయింది? వంశము మొద్దుగా మారిపోయింది. అయ్యో, ఎంతమంది లేరండి కదా. యెషయి కుటుంబంలో ఎంతమంది లేరు? ఉన్నారు, కానీ ఆఖరికి ఏమైపోయింది? బానిసలుగా వెళ్ళిపోయారే కానీ రాజ్యాన్ని వాళ్ళు కొనసాగించలేకపోయారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే 22వ అధ్యాయములో 25వ వచనాన్ని చదువుతారా? నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. ఇశ్రాయేలీయులను ఎవరికి అప్పగించబోతున్నాడు దేవుడు? బబులోను వారికి అప్పగించబోతున్నాడు. నిన్ను కనిన నీ తల్లిని, నీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసేదను. మీరు అక్కడనే. అటు వీళ్ళు ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో లేరు. ఎక్కడున్నారు? కల్దీయుల దేశంలో ఉన్నారు, బబులోను దేశంలో ఉన్నారు, అషూరు సామ్రాజ్యంలో ఉన్నారు. మీరు మీ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోతారు, బానిసలు అయిపోతారు. మీరు చనిపోయేది కూడా
అక్కడే గమనించండి, వీరి దుర్మార్గం కారణంగా రాజ్యమంతా ఈ శిక్షకు గురయ్యింది. అంత మాత్రమే కాదు, వీళ్ళేమైనా దేవునితో సమాధానం కలిగి ఉన్నారంటే అది లేదు కదా. దేవునికి అవిధేయులుగా ఉండిపోయాడు, అతిక్రమంలో ఉండిపోయారు, దేవునికి దూరస్తులైపోయారు. క్రమంగా దేవుడు వీరికి నేర్పించాలనుకున్నది వీరు నేర్చుకోలేకపోయారు. గమనించండి, ఇప్పుడు ఏమైపోయారు? బానిసలైపోయారు. అందుకనే చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, 22వ అధ్యాయంలోనే 30వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. యెహోయాకీము కుమారుడు ఎవరని చెప్పాను? కోన్యా. ఈ కోన్యా సంతానహీనుడైపోయాడు. తన దినములలో వర్ధెల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి రాయుడి, అతని సంతానములో ఎవడును వర్ధెల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడో. గమనించండి, కూర్చుండడు. 132వ కీర్తన మనం చదువుకున్న ఆ 11, 12 చరణాల్లోనేమో నిత్యము నీ సంతానము రాజ్యము చేస్తుంది అన్నదానికి, ఇక్కడ దావీదు సంతానంలో ఎవరు కూడా ఈ సింహాసనం మీద కూర్చోరు అన్నదానికి ఎంత వ్యత్యాసం ఉంది గమనించండి. అందుకనే అక్కడ చెప్పబడిన మాటలను వీళ్ళు అనుసరించలేదు. అక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు కదా. ఏంటి అయ్యి? నా నిబంధనను గైకొంటే, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే, వీళ్ళు నడుచుకోలా, ఆయన నిబంధనను వీళ్ళు మరిచిపోయారు. గమనించండి, ఏం జరుగుద్ది? ఇలాగే ఉంటుంది. అందుకనే ఈ యెషయి వంశము మొద్దుగా మారినట్టు చూస్తా ఉన్నాం. వాస్తవానికి అంత పెద్ద కుటుంబము, అంటే ఆ మహావృక్షం పెకిలించబడి నరికివేయబడి మొద్దుగా మోడుగా మారిపోయిందంటే గమనించండి. అందుకనే ఇంతకు మునుపు అధ్యాయములో యెషయా గ్రంథంలోని 10వ అధ్యాయము 33వ వచనంలో రాయబడిన మాట చూస్తారా? చూడుడి, ప్రభువు తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. గమనించండి, మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడతాయి కదా. ఇప్పటికీ అప్పటికి అంత ఎక్కువ సంతానం ఉంటే అంత మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నట్టు కదా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 సైన్యంలో ఉంటామంటే మామూలు ఆధిక్యత యెషయికి కాదు కదా. 6 కుమారులు సైన్యంలో ఉన్నారంటే యెషయిని దేశం ఎంత గొప్పగా చూసేది. 7వ వాడు ఏకంగా రాజు, సైన్యం కాదు, ఏకంగా రాజే. చూడండి మరి, అటువంటి మహా వృక్షమైన యెషయి వంశము ఏమైపోయింది? మొద్దుగా మారిపోయింది. అందుకనే మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడతాయి, ఉన్నతమైనవి పడిపోతాయి. ఆయన అడవి పొదల నినుప కత్తితో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన యొకని చేత కూలిపోవును. గమనించండి, అందుకనే 11వ అధ్యాయము మొదటి చరణంలోనే, మొదటి వాక్యంలోనే మనం చదువుతూ ఉన్నాం కదా, యెషయి మొద్దు, యెషయి మొద్దు. అందుకనే దీన్ని బట్టి ఇప్పుడు దావీదు సింహాసనం మీద ఉండటానికి దావీదు కుటుంబంలో ఎవ్వరూ మిగిలి లేరు. అందరూ ఏమైపోయారు? బానిసలుగా బబులోను దేశానికి, కల్దీల దేశానికి, అషూరు దేశానికి వెళ్ళిపోయారు. గమనించండి. అందుకనే మరి ఈ క్రమంలో దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం సంగతి ఏంటి కదా. ఆయన చెప్తూనే ఉన్నాడు, వాగ్దానం ఇచ్చి నేను మాట తప్పని వాడను అంటున్నాడు. ఆయన మాట ఎటువంటిది? 89వ కీర్తనలో మనం చూద్దామా, 34వ చరణం నుంచి, నా నిబంధనను నేను రద్దుపరచను, మార్చను, అతని సంతానమే శాశ్వతంగా ఉంటుంది, అతని సింహాసనము సూర్యుడున్నంతకాలం, చంద్రుడున్నంతకాలం ఉంటుంది. అబద్ధమాడను, దావీదుతో నేను
అబద్ధం ఆడను. ఆయన మాట మార్చేవాడు కాదు, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఆకాశం భూమి గతించిపోతాయేమో కానీ ఆయన మాటలు మాత్రం ఏమాత్రం గతించిపోవు. మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉంటాం. అలాగే మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. రోమీలకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు అంటున్నాడు 4వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అంటున్నాడు. గమనించండి, ఆయన మాట తప్పేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన వాగ్దానాన్ని మరిచిపోయేవాడు కాదు, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చటానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. గమనించండి, ఇటువంటి పరిస్థితుల్లో మరి దావీదుకి ఇవ్వబడిన వాగ్దానము ఏమైపోయింది? ఆ రీతిగా చూడగలిగితే అటువంటి నిర్వీర్యమైపోయిన ఈ యెషయి కుటుంబంలో నుంచే, ఈ యెషయి వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. హల్లెలూయా. అందుకనే ముద్దుగా ఏమంటారు ఆయన్ని? దావీదు కుమారుడు అంటారు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే ఆ ప్రవచనంలో 2వ మాట ఏంటి? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును కదా. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు కదా. మనం చేయవలసిందల్లా ఆయన చిత్తాన్ని మనం చేస్తూ వెళ్ళిపోవటమే. అందుకనే మిక్కిలి ఎత్తుగల చెట్లు నరికివేయబడటం అంటే 6-7 కుమారులు ఉండి కూడా ఆ వంశంలో ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించటానికి ఎవరూ లేకుండా ఉండిపోవటం. అందుకనే పౌలు అపోస్తలుడు కూడా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. హల్లెలూయా. గమనించండి, దావీదు సంతానంగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు అంటే యెషయి మొద్దులో నుంచి ఆ వేరు ఫలించింది, చిగురించింది, అంకురం వచ్చింది. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలోని అంటాడు పౌలు అపోస్తలుడు 1వ అధ్యాయము 5వ వచనంలో, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు శరీరమును బట్టి 1:5 రోమా శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు శారీరకంగా ఎవరో? దావీదు సంతానం, దావీదు వంశమైన కదా. మరి దావీదు ఎవరి వంశం? యెషయి వంశమే కదా. యెషయి వంశం ఏమైపోయింది? నిర్వీర్యం అయిపోయింది, మొద్దు అయిపోయింది. కానీ ఆ మొద్దులో నుంచి చిగురు వచ్చింది, అదే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకనే చూడగలిగితే ప్రకటన గ్రంథంలో కూడా ఈ దావీదు చిగురును గురించి ఒక మాట మనం చదువుకుంటాం. 22వ అధ్యాయము 16వ వచనంలో, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నాడు. గమనించండి, నేను దావీదు వేరు చిగురును సంతానమును. ఒకానొక పరిస్థితుల్లో దావీదు కుటుంబంలో రాజ్యాన్ని ఏలుబడి చేయటానికి ఎవరూ లేని పరిస్థితుల్లో మొద్దుగా మారిపోయింది కదా దావీదు వంశమంతా, యెషయి వంశమంతా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్యజనులను ఏలటానికి ఆయన పుట్టాడు. హల్లెలూయా. బైబిల్ పండితులు అనేది ఏంటంటే, ఏ గ్రామంలో అయితే దావీదు జన్మించాడో, ఏ స్థలంలో అయితే దావీదు గృహం ఉందో, మరి ఎక్కడైతే దావీదు పుట్టాడో, మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే సమయానికి అక్కడ పశువుల పాక ఉందంట. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఎక్కడుంచారు? యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? ఆయన సత్రంలో ఉండాలి. సత్రంలో ఏం లేదు కాబట్టి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు ఇప్పుడు? గమనించారా? అందుకనే ఆ రీతిగా దావీదు వేరు చిగురు. ఆయన సమస్త మానవాళిని కదా
మోడు బారిపోయిన మన జీవితాలను కూడా ఆయన చిగురింపజేయటానికి వచ్చాడు. హల్లెలూయ. గమనించండి, గుడ్డివాడైన బర్తమి అంటాడు కదా, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనంలో ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు పెట్టాడు. హల్లెలూయ. అందుకనే ఆ యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన జనాలు చేసినట్టు రాజ్యాన్ని ఏలుబడి చేయటానికి రాలేదు, కానీ సమస్త మానవాళిని వారి పాపాల నుంచి విడిపించి వారి హృదయాలను సమాధానముతో ఏలటానికి వచ్చాడైన. హల్లెలూయ. అందుకనే మనం గమనించగలిగితే ఆయన అన్యజనులను ఏలుటకు లేచేవాడు. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతారని పౌలపోస్తలుడు ఏ రీతిగా అయితే చెప్తూ ఉన్నాడో, అటువంటి వేరు చిగురైన దావీదు చిగురైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో అనేకమైన లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏలటానికే వచ్చాడు. వాస్తవానికి ఏలుబడి అంటే మనం పెత్తనం అనుకుంటాం కదా, అటువంటి చేయటానికో ఏ అధికారము చూపించటానికి ఆయన రాలేదు. ఆయన అధికారం దేని మీద అంటే ఆయనకు పాపము మీద అధికారం ఇవ్వబడింది. ఏ మనిషి కూడా పాపం మీద అధికారం లేదు. అందుకనే చేయకూడదు అనుకుంటాం, మనం చేసేస్తూ ఉంటాం. మనకు అధికారం ఉన్నట్ట లేదుగా. లేని కారణంగా మనలో ఏముంటుంది? బలహీనతలు ఉంటాయి. అనకూడదు అనుకుంటాం ఆ మాట, కానీ వచ్చేస్తుంది అది. కానీ దేవునికి ఏముంది? ఆ పాపము మీద, ఆ బలహీనత మీద అధికారం ఉంది. హల్లెలూయ. అందుకని ఆయన ఏలుబడి చేయటానికి వచ్చాడు. మన హృదయాలను సమాధానముతో ఆయన ఏలుబడి చేయటానికి వచ్చాడు. అందుకనే ఆయన పుట్టబోతుండగా ఇవ్వబడిన ప్రవచనం చూస్తారు ఒకసారి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారికి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. గమనించండి, ఎటువంటి ఏలుబడిది? గమనించండి, పాపము మీద అధికారము కలిగి ఆ పాపాన్ని తీసివేసి నిత్య జీవాన్ని ఇచ్చే ఏలుబడిది. హల్లెలూయ. అందుకనే ఏలుబడి లేకపోతే అధికారము లేకపోతే సింహాసనం అంటే ఇదేదో బయటికి కనిపించేదో లేదో బాహ్యంగా జనాల మీద పెత్తనం చేసేదో కాదు. ఇది దేవుడు తన సార్వభౌమాధికారం చేత తన చిత్తానుసారమైన మనుషులకు ఇచ్చేది ఇది. హల్లెలూయ కదా. ఆయనకు అధికారం ఉందంటారా లేదంటారా? చూసిన వాళ్ళందరూ కూడా ఆయన అధికారాన్ని బట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకని? గాలి ఈయన మాట వింటుంది, సముద్రము ఈయన మాట వింటుంది, ఆఖరికి దయ్యాలు కూడా ఈయన మాట వింటున్నాయా? వెళ్ళిపోయి మీరు పందుల్లోకి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయినాయా? పందులన్నీ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోయాయి. ఇప్పుడు వీడికి దయ్యాలు వదిలిపోయిందన్న ఆనందం కంటే ఆ పందులు మేపుకునే వాళ్ళకి అయ్యో మా జీవనాధారం పోయింది అనే బాధ ఎక్కువైపోయింది. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఈయన అధికారాన్ని భరించలేక ఓర్చుకోలేక ఏమంటున్నారయ్యా, నువ్వు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయ్యా, అసలు ఇక్కడ ఉండొద్దు నువ్వు ఆయన నేను ఉంటాను అన్నాడు. ఆయన వెళ్ళిపోమనంగానే వెళ్ళిపోయాడు. ఆయన గమనించండి, ఆయన ఏలుబడి అటువంటిది. దురాత్మలు ఆయన మాట విన్నాయి వెళ్ళిపోయాయి, బలహీనతలు ఆయన మాట విన్నాయి, అందుకనే వాళ్ళకి స్వస్థత వచ్చింది. మరణం కూడా ఆయన మాట వింది. అందుకనే యాయిరు కుమార్తె చనిపోయినా బ్రతికింది, లాజరు చనిపోయినా సరే బ్రతికాడు. హల్లెలూయ. గమనించండి, అటువంటి ఏలుబడి. అదే రీతిగా ఈ చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎదిగి ఫలించాడు. వాస్తవానికి మనం చదువుకున్న యెషయా గ్రంథము 11:1 2వ వాక్యాన్ని చదువుతారా? 11:1 వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయ. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అయిపోయింది దావీదు వంశం, అయిపోయింది యెషయి కుటుంబం అనుకున్న పరిస్థితుల్లో నుంచి ఆ వేరులు చిగురించటం,
వాటి నుంచి అంకురం ఎదిగి ఫలించటం. అందుకని ఆయన ఫలింపును గురించి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడుచు, ఎవరు ఆయనలో ఉంటారో వారు బహుగా, హల్లెలూయా, గమనించండి. ఫలింపు అంటే మనం మాట్లాడుకునే కాదు కదా. ఆయనలో ఉండే వాళ్ళు ఎలా ఫలిస్తారు? బహుగా ఫలిస్తారు కదా. ఇక్కడుండి రోగాలతో బలహీనతలతో ఈ జీవితాన్ని ఇక్కడ గడిపేస్తూ కన్ను మూసాక పరలోకంలో కన్ను తెరవటం బాగుంటుంది కదా కదా. కానీ ఇక్కడే భోగాలన్నీ అనుభవించేసి దేవుణ్ణి విడిచిపెట్టామనుకో, ఎక్కడికి వెళ్తాం మనం? ఆ విషయాన్నే ధనవంతుడు లాజరు సంఘటనలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించారు. అంటే విలాసాలు అనుభవించే వాళ్ళందరూ నరకానికి వెళ్తారని కాదండి, అని కాదు కదా. మనం అనుకుంటాం డబ్బు ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోతారు అనుకుంటాం. కాదు, డబ్బు ఉందని దేవుణ్ణి పక్కన పెట్టే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు వెళ్ళిపోతారు. అది అంతేగాని డబ్బు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయేటట్టయితే, అబ్బో, డబ్బున్న సేవకులు చాలామంది ఉన్నారు విజయవాడలో. 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు విపరీతంగా ఉన్నారు కదా. వీళ్ళందరూ వెళ్ళిపోవాలిగా మరి. వాళ్ళతో పాటు వాళ్ళ సంఘస్థులను కూడా తీసుకెళ్ళిపోవాలి కదా. జనాలు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు, వాళ్ళు చేసేదానికి ఒక రీజన్ ఏదో ఒకటి చూపించాలి కదా, దాన్ని సమర్థించుకోవాలి కదా. వాళ్ళు చేస్తున్నారుగా అంటారు. నీదేదో నువ్వు ఏడవచ్చు కదా, నేను ఇలాగే వెచ్చలవిడిగా ఉంటాను, ఇలాగే బలాదూరుగా బతుకుతాను, ఏ సిగ్గు ఎగ్గు లేకుండా బతికేస్తూ ఉంటానని చెప్పుకోవచ్చుగా. చెప్పరు, వాళ్ళు చేస్తున్నారుగా, మేము చేస్తూ ఉంటాం. ఆయన ఎల్బీ స్టేడియంలో పెట్టాడుగా, మేము కనీసం సింగనగర్ స్టేడియంలో పెడతాం అంటారు. నీకు పెట్టాలంటే పెట్టాయా, డబ్బులు నీ దగ్గర ఉంటే, నీకు డబ్బులు ఇచ్చేవాడు ఉంటే నువ్వు పెట్టు, కాదంటలా. కానీ ఆయన పెట్టాడుగా అనుకో నువ్వు. ఆయన పెట్టాడంటే ఆయన పరిస్థితి వేరు, ఆయన దర్శనం వేరు, ఆయన డబ్బు వేరు. మనం పెట్టాలంటే ఎలా కుదురుద్ది? అలా అనకూడదు, అర్థమైందా? అందుకని ఫలింపు అంటే మనం ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాం. కాదు, ఎలా ఫలిస్తారంట వీళ్ళు? బహుగా ఫలిస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, వాడు బహుగా ఫలించును. రాజా, నువ్వు కళ్ళద్దాలు పెడితేనే బాగున్నావు రాజా, పెట్టుకో. నువ్వే రాజా. వాడు బహుగా ఫలిస్తాడు. దేవుడు కోరుకునే ఫలింపు అది, గమనించండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఫలింపును గురించి ఆయన మాట్లాడాడు. ఈ ఫలింపు మనకు వేరే రకంగా అర్థమైంది, గమనించండి. ఆయనతో ఉండటమే కదా, ఆయనలో నిలబడటమే మన ఫలింపు అని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. గమనించండి, ఆయన సేవకునిగా వచ్చాడు. సేవకునిగా ఈ వేరు చిగురు, ఈ దావీదు వేరు చిగురు సేవకునిగా వచ్చాడు. గమనించండి, సేవకునిగా వచ్చాడు. ఈ లోకానికి ఆయన పరిచారకుడిగా వచ్చాడు. గమనించండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే 8వ వచనం. జకర్యా గ్రంథము 3:8 ఒకసారి చదువుతారా? సూచనలుగా ఉన్నారు, నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను. అప్పుడు యేసయ్య పుట్టాడా? పుట్టలేదు. కానీ ఈ ప్రవచనం చూసారా? చిగురు అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతా ఉన్నాను. అందుకని ఆయన సేవకుడిగా ఉండటానికే పిలువబడ్డాడు, ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రాజభవనంలో పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన కదా, అందులో ఉంచారు ఆయన్ని. ఎందుకని? ఈజీ టు యాక్సెస్, అందరూ వెళ్ళి చూడొచ్చు. రాజభవనంలో అందరూ వెళ్ళి చూడొచ్చా? చూడలేం కదా. అందుకని ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? గొర్రెల కాపర్లు రావచ్చు, జ్ఞానులు రావచ్చు, అందరూ సామాన్యులు అందరూ వచ్చి చూడవచ్చు. అందుకనే ఆయన
పేద నరుడిగా జన్మించాడు. హల్లెలూయా. ఆయన పరిచర్య విధానంలో కూడా ఆయన మాట్లాడుతూ 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అంటున్నాడు, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చెను కదా. దేనికి వచ్చాడు ఆయన? ఈ విషయాన్ని ఈ రోజున పరిచర్యలో ఉన్న సేవకులు మర్చిపోతున్నారు తెలుసా. అందుకని ఇలా అన్నీ పక్కనోడు మోయాలి. ఇలా బైబిల్ కూడా పక్కనోడు మోయాలి. జనాలు ఏమనుకుంటారంటే ఈ సేవకుడు వెనకాల ఎంతమంది జనాలు ఉంటే ఇక్కడ అంత పెద్ద సేవకుడు అనుకుంటారు. పెద్ద సాక్ష్యం ఉందా? పెద్ద సాక్ష్యం అది అది అనవసరం జనాలకి. వెనకాల ఏంటంటే అయ్యగారు ఫార్చునర్లో రావాలి, వాళ్ళ విశ్వాసులందరూ ఒక మినీ బస్సులో రావాలి. అప్పుడు ఆయన జనాలు చూసే విధానం కూడా పెద్ద సేవకులను ఒకలాగాను పేద సేవకులను ఒకలాగాను చూస్తూ ఉంటారు. ఆ తేడా నేను గమనిస్తున్నా కదా. అడాగుడిగా ఉండే సేవకులను ఒకలాగాను, అసలు ఏమీ లేనివాడిని ఒకలాగాను చూస్తారు. కానీ వాస్తవంగా సేవలోకి వచ్చింది సేవ చేయడానికి కానీ జనాలు చేయించుకుంటూ ఉంటారు. ఈయనేమో పెంతుకొస్తు దయ్యం బట్టి 2 గంటలు ప్రసంగం చేస్తాడు ఈయన. కానీ తర్వాత 2 గంటల తర్వాత ఈయన కాలు నొక్కాలి ఇంకోళ్ళు. దాని పేరేంటో తెలుసా? పరిచర్య. దాని పేరు పరిచర్య. అది చేస్తేనే సంఘం ఇస్తానంటారు. నువ్వు వద్దు, నీ సంఘం వద్దని చెప్పు. అర్థమైందా కదా. దేవుడు ఇవ్వాలరా నీకు సంఘం కదా. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళ పిల్లలు ముడ్డిగడిగితే వచ్చేది కాదు సంఘం. దేవుడు ఇవ్వాలి నీకు కదా. నువ్వు ఇవన్నీ చేశాక నీకేమనిపిస్తుంది? నువ్వు సేవకుడు అయ్యాక నీకు చేయించుకోవాలనిపిస్తుంది. ఇక్కడ పోయింది, అయిపోయింది ఇక్కడతో. నీకు కూడా ఎయిర్పోర్ట్లో అమ్మే 200 రూపాయల వాటర్ బాటిల్ ఉంటుంది చూడండి, అందులోనే నీళ్ళు తాగాలనిపిస్తుంది. కొండూరు నీళ్ళు తాగాలనిపించదు నీకు, అనిపించదు. ఎయిర్పోర్ట్లో 200 రూపాయలు కొంటే చూడండి. ఇంకా 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 సంఘం పెరిగితే ఏమనిపిస్తుంది? కోహ్లీ తాగుతాడు చూడండి నల్ల నీళ్ళు, విరాట్ కోహ్లీ, అవి తాగాలనిపిస్తుంది. ఏమైపోయింది? ఆయన వచ్చిందే సేవ కోసం అంటే ఈరోజు మనం చేయించుకునేది ఏంటంటే సేవ చేయించుకుంటున్నాం. మనం సేవ చేయించుకుంటున్నాం. ఒకటి బాగా అర్థం చేసుకోండి, సామర్థ్యం కలిగిన వారిని మన చుట్టూ ఉంచుకోవటం వలన జరగాల్సిన పరిచర్య జరగదు. ఎవరి దారిని ఆడి పంపించేస్తే కదా సేవ విస్తరిస్తుంది, అనేకులు సువార్త వింటారు. ఇలా చెప్పగలిగిన వాళ్ళందరూ, సాక్ష్యం కలిగిన వాళ్ళందరూ ఈ సేవకుడు చుట్టే జీవితాంతం ఉంటే, ఎప్పుడు వరకు? పరదేశులమో ప్రియులారని పాడేంత వరకు ఉంటే సేవ ఎప్పుడు విస్తరిస్తుంది కదా. అందుకని జనాలు తిప్పుకోకండి వెనకాల, ఎప్పుడు తిప్పుకోవద్దు. పని ఆగిపోద్ది తిప్పుకుంటే. చాలా సూటిగా చెప్తున్నా, పని ఆగిపోద్ది కదా. పని చేసే వాళ్ళందరూ ఒక చోట ఉంటే పని ఇంకో చోట ఉంటుంది. పని ఏమో బీహార్లో, ఉత్తరాఖండ్లో, ఉత్తరాంచల్లో కదా, అక్కడ ఉంది పని. పని వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు, పని ఆగిపోయింది. అందుకనే దీనికి మనం తర్పీదని, ట్రైనింగ్ అని పేర్లు పెట్టి జనాల్ని మోసం చేయొద్దు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయటానికే వచ్చారు. ఆయన పరిచారము చేయటానికే వచ్చాడు కానీ చేయించుకోవటానికి రాలేదు. గమనించండి, రాలేదు. అందుకనే ఆయన సేవకునిగా పుట్టాడు. ఈ విషయాన్ని ప్రవక్తలు కూడా ప్రవచించారు. హల్లెలూయా. 42వ అధ్యాయము యెషయా గ్రంథంలో కూడా యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. హల్లెలూయా. గమనించండి, జకర్యా అంటున్నాడు నా సేవకుడని, యెషయా అంటున్నాడు నా సేవకుడని. కాబట్టి ఆ రీతిగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని కొరకు వాడబడటానికే
మనం ముందుండాలి. అందుకే నీతి అనబడిన ఆ చిగురు, యెషయి మొద్దు నుంచి వచ్చిన ఆ చిగురు, ఆ దావీదు అనబడిన వేరు చిగురు, ఆ అంకురము ఎదిగి ఫలించింది కూడా అందుకే. ఆ రీతిగా మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుదామా? యెహోవా ఇలాగు రాబోవు దినములలో నేను నీతి చిగురును పుట్టించెదను. హల్లెలూయా. 33:15లో కూడా చదువుతారా? ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. గమనించండి, ఆయన నీతి న్యాయాలను అనుసరించి జరిగిస్తాడు. అందుకే ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. దావీదు చిగురు పుట్టడానికి కారణం అదే. గమనించండి. అంత మాత్రమే కాదు, ఆయన యోధా గోత్రపు సింహముగా వచ్చాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తారా? ప్రకటన 5:5. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. గమనించండి, ఆయన యోధా గోత్రపు సింహం. ఆయన రెండవ రాకడలో ఎలా రాబోతూ ఉన్నాడు? కొదమ సింహంగా రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటిసారి అనగా ఆయన మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడేమో కానీ ఇప్పుడు మాత్రం రెండో రాకడలో ఆయన కొదమ సింహంగా ఉంటాడు. గమనించండి, గొర్రెపిల్లకి ఎవరైనా భయపడతారా? ఇప్పుడు కొదమ సింహానికి అందరూ భయపడతారు. భూరాజులందరూ వణికిపోతారు. ఎందుకనంటే ఆయన కొదమ సింహంగా రాబోతూ ఉన్నాడు. ఆ దావీదు చిగురు కొదమ సింహంగా ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధమైన చిగురుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతారా? 6:13. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలేనుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. హల్లెలూయా. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది. గమనించండి, ఇశ్రాయేలీలందరూ కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయాక యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే ప్రవచన రీతిగా పుట్టాడో ఆ సింధూర మస్తకి వృక్షాలన్నీ కూడా నరికి వేయబడిన తరువాత మిగిలి ఉండే మొద్దు. అందుకనే శేషము ఎప్పుడు అవసరమే. శేషమ్మ కాదు, శేషం. శేషం రెమినిసెన్స్ ఎప్పుడు అవసరమే. ఎందుకని? వడ్లన్నీ దంచుకొని బియ్యం అయి చేసి తినేసామనుకో, తర్వాత పంట ఏం వేస్తావు కదా. అందుకని ఈ ఒట్లు కొంత శేషం, కొంత మిగిల్చుకోవాలి. అందుకనే ఆ మిగిలియుండు మొద్దులో నుండి ఎవరు వచ్చారు? పరిశుద్ధమైన చిగురు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ బానిసత్వంలో కూడా యథార్థతను కలిగి ఉన్నారో కదా, కొన్ని కట్టుబాట్లకు కూడా తెగించి మరియ యేసుక్రీస్తు ప్రభువారిని కందే. అంటే దేవుని కోసం అంత త్యాగం చేసింది. గమనించండి. ఇంకో 2 సర్వేలు జరిగితే ఏం చెప్పాను? మన త్యాగం ఏంటో అర్థమవుద్ది కదా. జనాలు ఆ పని మీదే ఉన్నారు. మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే సర్వేలో ఉందామా లేదా ఆయనతో పాటు వెళ్ళిపోదామా? ఆయన పరిశుద్ధమైన చిగురు. అంత మాత్రమే కాదు, దేవునికి మహిమకరంగా ఉన్న ఈ చిగురు. హల్లెలూయా. యెషయా గ్రంథము 4వ అధ్యాయము
2వ వచనాన్ని చూస్తారా? 4వ అధ్యాయము 2వ వచనము. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. గమనించండి, ఆయన చిగురు మహిమయు భూషణము అవుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మరణించే సమయానికి కూడా ఆయన అన్న మాట ఏంటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అందుకనే దేవునికి మహిమకరంగా ఉన్న ఈ చిగురు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకనే మనం కూడా ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు కొన్నాం, ఎంత విలాసవంతంగా బ్రతుకుతున్నాం, వీటిని బట్టి దేవునికి మహిమ కాదు. దేవునికి మహిమ ఎప్పుడంటే ఆయన అప్పగించిన పని ఒకటి ఉంది కదా, ఆ పనిని మనం పూర్తి చేసినప్పుడే దేవునికి మహిమ. ఏ పని అప్పగించాడు నీకు కదా? నీకు అప్పగించిన పని ఏంటో తెలుసా? తెలీదా ఇప్పుడు వరకు? నువ్వు రక్షించబడ్డావు కదా, ఇంకొకరిని రక్షించడమే నీ పని. ఇంకొకరిని రక్షించడం అంటే ఆల్రెడీ ఇంకో మందిరానికి వెళ్తున్నామండి, అక్కడ ఏముంది ఇక్కడికి రా అంటాం కాదు. ఎక్కడా ఏది ఉండదు. వాస్తవానికి సంఘస్థులు సంఘంలో కంటే సంఘం బయటే చాలా బాధ్యతలు ఉంటాయి. మీకు అర్థం కావట్లా. సంఘం పని చేయాల్సింది సంఘం బయటే, సంఘంలో కాదు. మనం ఏంటంటే మనమే వండుకొని మనమే తినేసి మనమే అనుకుంటున్నాం, మనం తెలియక మనకి. అది సంఘ బాధ్యత ఎక్కడో తెలుసా? బయట. అందుకని అన్నీ రెడీగా ఉన్నాయి, ఎవడో రావట్లా. అప్పుడు ఆయన ఏమన్నాడు, అరే బాబు ఆ క్రాస్ రోడ్స్ దగ్గరికి వెళ్ళండి, ఆ హైవే దగ్గరికి వెళ్ళండి, అక్కడ పని పాట లేకుండా చాలామంది కూర్చొని ఉంటారు, వాళ్ళని తీసుకురండి అన్నారు. తీసుకొద్దామా? మరి తీసుకొద్దామా? గమనించండి, ఇది దేవుడు మనకు అప్పచెప్పిన పని. అని మనమేమనుకుంటామంటే, ప్రేమ విందు లేదా? లేదు, ఏమవుద్ది లేకపోతే. మనలో మనం తినేసి ప్రేమ విందు, మనకు ప్రేమ ఉంది అనుకోవటం ఏంటండి? బొగలైనవాడికి ఏదో పెట్టి ఇది ప్రేమ, దేవుడు ప్రేమ అని చెప్పడం అది గొప్ప. కానీ మనమేమనుకుంటామంటే కొబ్బరి అన్నము నాటుకోడి పులుసు తినేసి ఆహా దేవునికి స్తోత్రం అనుకుంటాం. మనం బయటకు వచ్చేద్దాం వీటిలో నుంచి, కనీసం ఈ సంవత్సరం అయినా బయటకు వచ్చేద్దాం కదా. నన్ను బయటికి పంపించకండి, మీరే బయటికి రండి. ఆల్రెడీ నేను బయటే ఉన్నా, విజయవాడ వదిలిపెట్టి చాలా కాలం అయింది. అందుకని విజయవాడ వచ్చినప్పుడల్లా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది హైదరాబాద్ లాగా అనిపిస్తుంది. తర్వాత చర్చిలోకి వచ్చాహా నేను విజయవాడలో ఉన్నాను అనిపిస్తుంది. అందుకనే అప్పగించిన పని ఎప్పుడైతే మనం చేస్తామో దాన్ని బట్టే దేవునికి మహిమ. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెషయి ముద్దలో నుంచి చిగురుగా ఆయన పుట్టాడు, ఆయన ఎదిగి ఫలించాడు, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నాడు. అలాగే తండ్రి ఆయనకు అప్పగించిన పనిని ఆయన సమర్థవంతంగా నెరవేర్చి ఆయనకు మహిమ తెచ్చాడు తండ్రికి. అలాగే మనం కూడా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. తన యవన రక్తం నీ కోసం నా కోసం ఆయన శిలువ మీద దారబోసి రక్షించుకున్నాడు. ఆయన కోసం ఏది మిగిల్చుకోలేదు, ఆయన సమస్తం మనకే ఇచ్చేశాడు. కాబట్టి ఆయన అప్పగించిన పని మనం చేసి ఆయనకు మహిమ తెచ్చే వారంగా ఉండాలి. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు కృపనిచ్చారు, స్తోత్రాలు. రాజా, యెషయి మొద్దులో నుంచి చిగురుగా మీరు పుట్టి మోడు బారిన మా జీవితాలను కూడా నాయన మీరు చిగురింపజేశారు. పాపం నుంచి విడిపించబడతామన్న ఆశ లేని రోజున మా పాపాన్ని మీ వీపు మీద మోసుకొని మీరు శాపగ్రస్తులై ఆ కల్వరి శిలువ మీద మీరు మరణించారయ్యా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన అమూల్యమైన రక్షణ కొరకు స్తోత్రాలు, చెప్పనాశక్యమైన రక్షణ కొరకే స్తోత్రాలు. ఆ రీతిగా మేము అనేకులను రక్షించి మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. విన్న మాటలు మా హృదయంలో భద్రం చేయండి, నీరు కట్టి ఫలింప చేయండి.
మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.